నేనే ఫస్ట్ వచ్చిన. మొన్న ట్రాఫిక్లో ఇరుక్కున్నానో లేదో రామలమ్మ వచ్చి నా కుర్చీ లాక్కున్నది, ఆమెనే వార్తలు చెప్పింది. అందుకే ఇయ్యాల నేనే ఫస్ట్ వచ్చిన. మరి ముచ్చట్లు తెచ్చిన శ్రీయదమ్మా, ఇంకెందుకు లేటు, హెడ్లైన్స్ చూపియ్యుర్రి. 15 ఆగస్టుకు పసంద్ అవుతున్న గోల్కొండ, కోట గోడ లేకపోతున్న ముఖ్యమంత్రి. ఏట్ల రాయి దియ్యబోతున్న చంద్రాలు, వద్దన్న మల్ల వంపిన విమానం వార్త. శంకర్ భగవాన్ లెక్కనే చీమలు కూడా కడుపులో దాచుకుంటున్న కార్బన్ డైఆక్సైడ్. తెలంగాణలో ఒడిసిపోయిన పార్టీల దుఃఖం, తెలుగుదేశం రాజన్న పార్టీకి రామ్ రామ్. అనగనగా పెద్ద బండ, ఆ బండ మీదో కొండ, ఆ కొండ పేరు గోల్కొండ. ఇప్పుడు గోల్కొండ ముచ్చట్టి ఎందుకంటే జెండా మందిరం వస్తుంది కదా, గందుకే. జెండా మందిరం వస్తే ఎర్రకోట గురించి మాట్లాడుకోవాలి గాని గోల్కొండ ముచ్చటెందుకు అనే అనుమానాలు వస్తున్నాయి కదా. గా అనుమానాలన్నీ ఓగొడతా గిజ్జుడు. చూసినారోళ్ళ మన కేసీఆర్ సార్ పనితనం ఈసారి 15 ఆగస్టు పరేడు గ్రౌండ్ లో చేయడట. మన నిజాం రాజులు వెళ్ళిన గోల్కొండ కోట ఉన్నది కదా, అగో ఆడ ఎగిరేస్తాడట 3 రంగుల జెండా. ఈ దెబ్బతోని గోల్కొండ కోట దశ తిరిగినట్టే కొడుతుంది పో. 15 ఆగస్టు పండుగ ఆడ చేసుడంటే గోల్కొండను ఎట్లా తయారు చేస్తారో చూడండి. ఇక మీరే లైట్లు గీట్లేసి బందోబస్తు చేస్తారట. ఇక పోయి జాగా చూసి రాపోండ్రని ఇవాళ చీఫ్ సెక్రటరీ సార్ను డీజీపీ సార్ను పంపిండు. ఆయనతో వాళ్ళు కూడా తెల్లారంగానే కార్లు వేసుకొని పోయి కోటల కాలు పెట్టిండ్రు. ఇటు చూసిండ్రు అటు చూసిండ్రు, ఏడికెళ్ళి జెండా ఎగిరేస్తే చక్కదనం ఉంటుందని మొత్తం పునికి పునికి చూసిండ్రు. ఆఖరికి గోల్కొండ కోట వెనక బాదుకున్న చెట్ల పొదలను ఎంపిక చేసిండ్రట. ఇక అప్పుడే సాపు సఫాయి కూడా సురువు చేసిండ్రు. ఇక ఆయనతో కేసీఆర్ సార్ కూడా అడిగి పోయి మరి ఏంది కథ, ఎట్లున్నది, వాస్తు గిట్ల మంచిగా ఉన్నదా లేదా అని అంతా చూసుకొని వచ్చిండు. ఇక ఈడికెళ్ళి జెండా దారం గుంచితే సగం పట్నం అరుచుకునేటట్టు ఎత్తులో పెడుతున్నారు. జాతిని ఉద్దేశించి మన ముఖ్యమంత్రి ప్రసంగిస్తుంటే గోల్కొండ గల్లు అంటది. గంత పెద్ద పండుగ చేస్తుంటే ఊకెనే ఇడిచిపెడతాడా? గోల్కొండ గోస కూడా చూస్తాడు. ఆ కోటకు కూడా ఈయన పైసలు మంజూరు చేస్తాడు. కానీ కేసీఆర్ సార్ బుర్ర అంటే బుర్రనే పో. గోల్కొండ కోటకు కొత్త శోభ పట్టుకొస్తున్నాడు. ఇన్ని దినాలు గోల్కొండ కోటను దేకినోడే లేడు. పేరుకే నిజాం నిషాని ఉన్నది కానీ లాభం లేకుంటుండే. ఇక ఇప్పుడు 15 ఆగస్టు సంధి, దాని ఆలతే మారిపోతున్నది. అయితే ఒక్క చిన్న ముచ్చట సారు, ఇప్పుడు గోల్కొండకు సున్నాలేసి రంగులు పూసి లైట్లు వరిచిండే అనుకోండి, మరి గోల్కొండ కోట అసలు రూపం ఆగమవుతుందిగా. గట్ల నిజాం నిషాని ఆలత మార్చే పని మాత్రం చేయకుండ్రే అని కోరుకుంటున్నారు సార్ కొండెక్కేటోళ్ళు. ఏందో ఈ నడుమ లోకమంతా నాకు ఉల్టా పల్టా ఊపిస్తున్నది. నా సూపే గట్లున్నదో లేకుంటే ఇంకేందో గాని మస్తు తలకాయ తిరుగుతున్నది. అదేందో కేసీఆర్ సార్ను సొంత పార్టీల కంటే పక్క పార్టీలోనే మస్తు మెచ్చుకుంటుర్రు. పిలువకున్న ఆ సార్ దగ్గర కోతుర్రు, చేతులు కలుపుతుర్రు, కొందరైతే చెయ్యి కూడా కడుగుతుర్రట. మరి వాళ్ళు సార్కు గంతగనం అభిమానులు ఎట్లయినరు, ఎందుకైతుర్రు? మర్యాద కోసమేనా ఏమో? మల్లన్న జర నువ్వన్న అర్థమైతట్టు చెప్పే. జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడని, చంద్రబాబు సీఎం అవుతాడు, సల్లని పాలన తెస్తాడని భ్రమలాలు ఉంటే జర బయటికి రండి. ఆ పార్టీలో మిగిలిన ఈకెల్ తోకెలు కూడా తొవ్వ చూసుకున్నాయి. అంత పోయి కారు గుర్తుల షరీక్ అవుతున్నారు. ఇక ఇసొంటి అప్పుడు మీరు ఇంకా మా లీడర్ రాజన్న పార్టీలనే ఉన్నాడేమో, తెలుగుదేశంలోనే ఎలుగుతున్నాడేమో అని భ్రమపడి కండువాలు మెడలేసుకొని తిరిగారు. అంత తట్టా బుట్టా చదిరేసిండ్రు. తెలుగుదేశంలోకి వెళ్ళి 5 ఎమ్మెల్యేలు కేసీఆర్ సార్కు నమస్తే పెట్టావు అవుతున్నారట. ఇంకో 2-3 ఎమ్మెల్సీలు కూడా జైకొట్టే పనులు ఉన్నారట. ఏడికి పోయి ఏడుకొచ్చింది చూడు కాలము. గప్పుడు పుణ్యమూర్తి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ సార్ను తక్కువ గోస పెట్టిండా, పార్టీలకు వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలను ఎత్తుకపోయిండు. ఇప్పుడు అది ఉల్టైంది. చంద్రాలు చెమటదార పోసిన ఆంధ్రాలో అధికారంలోకి వస్తే తెలంగాణలో తెడ్డే మిగిలింది. ఇక జగనాలది అయితే ఏడుచుడు తప్ప ఏం మిగిలకపోయా. అటాడ బీడి బిచ్చం కళ్ళు తెరనే అయింది, ఈడ బిచ్చం పెట్టేటోడే లేకుండా అయిండు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు గంప కిందేసి కమ్ముతూనే ఉన్నాడు మన కేసీఆర్ సారు. లోపలికి పోయేటప్పుడు ఒక పార్టీ లీడర్గా పోతున్నారు, బయటకు వచ్చేటప్పుడు కారు గుర్తు లీడర్లు అవుతున్నారు. ఇంకా జరన్ని రోజులల్లో హైదరాబాద్లో ఓట్లున్నాయి, ఆ ఓట్లలో కూడా గులాబీ ఎగురు పెట్టేటట్టు చేసుకుంటున్నారు అనుకోరాదు. ఇప్పుడు మనం పక్క రాష్ట్రం ముచ్చట మాట్లాడుకోవాలి. పక్క రాష్ట్రం అంటే ఎవరు? ఇంకెవరు? చంద్రాల్ సారు. సారు మాట మీద నిలబడే మనిషి కాదు కాదు కానే కాదు. సార్ ఏమన్నాడు? సీమాంధ్రను సింగపూర్ చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడేం చేస్తుండో తెలుసా?
10 సింగపూర్లు కలిస్తే ఎట్లుంటదో అగో సీమాంధ్రను గట్ల చేయబోతున్నాడు. 10 కూడా కాదు, 14 సింగపూర్లను ఒక్క తాన తెచ్చి మిక్సీలేసి గ్రైండర్ పట్టి ఒక గిలాస్లో పోస్తే ఎట్లుంటది? అగో గట్ల అవుపడుతుంది మన సీమాంధ్ర. చూడురి. చంద్రాల్ సార్ లేకుండా తీన్మార్ వార్తలు పూరించుడు అయ్యేటట్లేదు. ఇవాళ మళ్ళొక వార్త రానే వచ్చింది ఆంధ్రకెళ్ళి. సింగపూర్ సిద్ధిరాములు చంద్రాలు 14 ఎయిర్పోర్టులు కడతాడట ఆంధ్రాల. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడు అన్నట్టు ఈ సామెత సూట్ అవుతుంది. కానీ ఇక మరి నేను అనదలుచుకోలే, ఏమనుంటే మీరే అనుకోవాలి. ఆయన మానాన్ని ఆయన పోని కానీ 14 విమానాశ్రయాలు అక్కరకు ఉన్నాయా ఇప్పుడు ఆంధ్రాల? గన్నవరం ఉండే విజయవాడ కాడ, విశాఖపట్నంలో ఉన్నది, తిరుపతి రేణుగుంట కాడ కూడా విమానాలు దిగేటందుకు సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా 14 ఏడబెట్టుకుంటావు సారు? ఉన్నాయే 13 జిల్లాలు, అందులో 3 జిల్లాలలో ఉండనే ఉన్నాయి. తదిమ 10 జిల్లాలకు 14 ఎయిర్పోర్ట్లు ఎందుకు చెప్పు? జిల్లాకు ఒకటంటే ఓకే పర్వాలేదు ఉండొచ్చు, అందులో న్యాయం ఉంది. కానీ ఇవన్నీ ఎందుకు సార్? వెంకట్రామన్ మాటలు చెప్పినట్టు లేదా మీ ఎయిర్పోర్ట్ల ముచ్చట కూడా? ఏ రైతుకి ఎక్కడికి వస్తుంది చెప్పు, ఏ కూలి మనిషికి ఎక్కడికి వస్తుంది మీ ఎయిర్పోర్టు? ఆ విమానాలు ఎక్కి ఏడికి పోమంటున్నావు? ఇక ఎట్లయినా నా ఏలువాడిలో ఏముండదు, తట్టా బుట్టా చదువుకొని దుబాయ్కి తోలిస్తావా ఏంది? సామాన్య జనం జీవితంలోకి విమానం ఎక్కరకున్నా సార్? మొన్న మీరేగా చెప్పింది ఆంధ్రాలో జనం ఆగం ఉన్నారు పేదోళ్ళు, అందుకే 5 రూపాయల పువ్వు పెడుతున్నామని. మరి అసొంటోళ్ళకి గిసొంటి ఎయిర్పోర్ట్లు పెడుతున్నామంటే మిమ్మల్ని హైటెక్ బాబా అనాలనా లేకపోతే ఇంకేమన్నా అనాలనా? మీరే చెప్పాలి సారు. మోడీ సార్ అంటే ఎవరు? అప్పట్లో గుజరాత్కు ముఖ్యమంత్రి, ఇప్పుడు దేశానికే ప్రధాని, గంతే కదా అని అంటారని నాకు తెలుసు. గంతే కాదు, సారు ముఖ్యమంత్రి కాకముందు ఏం చేసేటోడో ఎవ్వరికన్నా తెలుసా? ఎన్నడన్నా మీరు ఆలోచన చేసిండ్రా? కానీ సారు ఫ్లాష్ బ్యాక్ నా తానున్నది. మరి ఫ్లాష్ బ్యాక్ ఎట్లుంటుందో ఎరికేనా? ఒక భాష, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహానాయుడు ఫ్లాష్ బ్యాక్లను మించిపోయి ఉంటుంది. మరి సారు ఫ్లాష్ బ్యాక్ మొదలు పెడుతున్నా సరిగ్గా కొన్నేళ్ల క్రితం. రియూ 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 సుడురి. మొత్తం మీద మోడీ సార్ ఒక మంచి పని చేసిండు పో. 16 ఏండ్ల కింద దప్పిపోయిన కొడుకును వాళ్ళ ఇంట్లోకి అప్పచెప్పిండు. ఇగో ఈ పొల్లగాడే బహదూర్ అని 16 ఏండ్ల కింద గుజరాత్ లో పనిచేసేందుకు పోయిండట. ఎటు పోవాలో తెలియక ఆగమై అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ లో ఉండేనట. ఈ మాట నరేంద్ర మోడీ సార్ కు ఎరికయి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించిండట. నేపాల్ దేశంలో ఈ పొల్లగాని అమ్మాయి ఉంటారు. మరి వాళ్ళ కొడుకును వాళ్ళకి ఇయ్యాలంటే వాళ్ళెవలో తెలియాలి కదా. కానీ తెలిసింది ఈ బహదూర్ అనే పొల్లగాని కాలుకు 6వ ఏలు కూడా ఉంటదట. దాన్ని బట్టి అక్కడ ఎవరి పిల్లగానికి ఇట్లుండే అని ఎంకులాడి వాళ్ళని పట్టుకున్నారు. ఇక నరేంద్ర మోడీ సారు నేపాల్ పోయింది కదా, పోతా పొలగాని కూడా ఎంట పెట్టుకొని పోయిండ్రు. వాళ్ళ అమ్మాయి కప్పచెప్పిండ్రు. కానీ 16 ఏండ్ల తర్వాత కన్న కొడుకు కళ్ళ ముంగడ కనబడితే ఏ తల్లికైనా ఎంత సంతోషం అవుతుంది. మళ్ళా మన దేశ ప్రధానమంత్రి సార్ పెంపకంలా పెరిగిండాయే. అందుకే పిల్లగాడు కూడా బాగా చదివిండట, మంచిగా అయిందట. కానీ నరేంద్ర మోడీ సారు నీ తాన ఇంత మంచి గుణం ఉందని ఎవ్వరు కూడా అనుకోలే. ఏమున్నా ధరలు పిరం చేసినావు అనుకున్నారు గాని గిట్లా తప్పిపోయిన పోరన్ని పెంచి పెద్ద చేసి మళ్ళా వాళ్ళ ఇంట్లోకి అప్పయ్యప్పుడంటే నిజంగా నువ్వు తోపు సారు. అయితే ఒక్క మాట, ఇప్పుడు మీరు పెంచుకున్న పోరడు నేపాల్ కాబట్టి మరి వీసా గీసా ఏం లేకుండానే ఇన్నేండ్లు ఎట్లా సాధినవని లేని పంచాదులు కూడా లేస్తుంటాయి. అవేం పట్టించుకోకసారు. ఇందు మూలంగా 50 మంది రాష్ట్ర జనాలకు లచ్చమ్మ చెప్పేది ఏంటంటే, మీకేమైనా పనులుంటే ఇప్పుడే చేసుకోర్రి, కాయిదాలు కారట్లు గిట్లా దగ్గర పెట్టుకోర్రి. భూకంపం వచ్చినా సరే 19వ తారీఖు ఎట్టు పోకుండా ఇంట్లోనే ఉండుర్రి, అది కూడా తలుపులు తెరుచుకొనే ఉండుర్రి. ఇదే ఈ లచ్చమ్మ చేస్తున్న సాటింపు. నేను గింతగనం సాటింపు ఎందుకు చేస్తున్నానో ఎరికేనా? గిది తెలవాలంటే మీరు ఈ వార్త చూడాలి. తెలంగాణ పబ్లిక్, ఈ నెల 19వ తారీఖు మీ ఇంటికి కొత్త సుట్టపోలు వస్తారు, జాగ్రత్త. మీరేటు పోకుర్రి. వచ్చినోళ్ళకు కుర్చీ వేసి జరంత షాయి ఒట్టు పోసి ఏం అడిగినా చెప్పుర్రి. వాళ్ళు ఏం అడుగుతారో తెలుసా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మగోళ్ళు ఎంతమంది, ఆడోళ్ళు ఎంతమంది, తతిమోళ్ళు ఏడికి పోయిర్రు, అసలు మీరు ఏంటోళ్ళు, మీ ఇంట్లో ఎన్ని అర్రాలు ఉన్నాయి, అన్నం కట్టెల పొయ్యి మీద ఉంటారా లేకుంటే గ్యాస్ పొయ్యి మీదనా, గ్యాస్ మొద్దులు ఎన్ని ఉన్నాయి, అవి ఏం కంపెనీ, ఎంతమంది పేర్ల మీద ఉన్నది, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నదా, ఉంటే దానికి ఎన్ని డోర్లు ఉన్నాయి, గ్రైండర్లు కూడా వాడతారా లేకుంటే గిర్నీ కాడికే పోతారా, మీ ఇంట్లో నడిచేది కలర్ టీవా బ్లాక్ అండ్ వైటా, డిస్కలెక్షన్ పెట్టుకున్నారా లేకుంటే గదే దూరదర్శన్తో రోజులు ఎలా తీస్తుర్రా, మీ ఇంట్లో పని చేసేటోళ్ళు ఎందరు, గాలికి తిరిగేటోళ్ళు ఇంకెందరు, మీ బిడ్డలు ఏం చేస్తారు, కోడళ్ళు ఏం చేస్తారు, ఇట్లా పిల్లలు బడులా పోతుర్రా, మీ ఇంట్లో వాళ్ళకన్నా రోగాలు నొప్పులు ఉన్నాయా, కాలు చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారా, అసలు మీరు ఏ ఊరికి వెళ్ళి వచ్చిర్రు, ఎన్నేళ్ల సంది ఉంటుర్రు,
పక్కోళ్ళు మీతోని మంచిగా మాట్లాడతారా లేకుంటే లొల్లులు పెట్టుకుంటారా? ఇగో గిట్లుంటది ఇక వరుస. ఇవన్నీ వాళ్ళు అడుగుతుంటే మీరు నారాజుకు పోకుర్రి దయచేసి. మా గురించి మీకెందుకని గదిమియకుర్రి. వాళ్ళు ఏం అడుగుతుంది బరాబర్ చెప్పుర్రి. ఎందుకంటే వాళ్ళని మీ ఇంటికి పంపించేది మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారే. ఇక కేసీఆర్ సార్ తరపున ఇచ్చిర్రంటే వాళ్ళని ఎంత మంచిగా అరుచుకోవాలి కదా. అగో గందుకే చెప్తున్నాం. మరి మనల్ని గిసోండి అడిగితే వాళ్ళకేం ఆనందం అనుకుంటుర్రా? ఇదంతా సర్వేనట, సర్వే. అసలు మనమేంది మన కథ ఏంది తెలుసుకుంటుందట సర్కారు. ఉన్న కుటుంబాల సంఖ్య తక్కువ, రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువ. 88 లక్షల కుటుంబాలు ఉన్నాయి, 1,2 లక్షల కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలనుకుంటుంది, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలనుకుంటుంది. మరి ఇవన్నీ చేయాలంటే మన దగ్గర వివరాలు ఉండాలి. ఏమన్నా చేయాలన్నా ఎక్కువ చేసినావు ఇప్పటికే, ఇక చాల్తి. ఇక వీళ్ళకి ఏం అవసరం లేదని డిసైడ్ కావాలన్నా మీరు చెప్పే వివరాలను బట్టే సార్ నిర్ణయం తీసుకుంటారు. అందుకే జాగ్రత్తగా ఎప్పటి లెక్కనే మనం నిజాలు చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పేదే ఫైనల్. ఇక వీటిని కంప్యూటర్లలో ఎక్కిస్తారట. ఇక ఈ సర్వే చరిత్రలో నిలిచిపోయేటట్టు చేస్తుంది మన సర్కారు. ఒక్కరోజు నాడే 10 జిల్లాలలో ఉన్న అన్ని ఇండ్లకు గవర్నమెంట్ నౌకరోళ్ళు పోయి సర్వే చేస్తారు. 19వ తారీఖు నాడు అందరు ఇండ్లలోనే ఉండాలని ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది. కంప్లీట్ గ్రామాలలో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎట్లయితే మనం పోలింగ్ బూతుల నిర్వహణ చేస్తామో, ఓటింగ్ నిర్వహణ చేస్తామో, అదే పద్ధతిలో ఈ సర్వే కూడా చేస్తాం. అయినా అట్లనే అంటారు కానీ ఆఫీసర్లు అందరు ఇళ్లకు పోతారా చేస్తారా అనుకోకుర్రి. ఈసారి కరెక్ట్ గానే చేస్తారు. గవర్నమెంట్ సార్లు జర మీరు కూడా ఒక్కరోజు సీరియస్ గా పనిచేయుర్రి. వివరాలు మంచిగా రాసుకోర్రి. తెలంగాణను బంగారు తునకాయేటట్టు చేయుర్రి. సరేనా? రైట్. మళ్ళా తిరుపతి ఎంకన్నను ఏమని మొక్కుతాం మనం? 7 కొండలవాడ వెంకటరమణ అంటాం కదా. కానీ ఇప్పటికెళ్ళి అట్లా కాదు, 8 కొండలవాడ వెంకటరమణ అని మొక్కాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడున్నాయి 7 కొండలు కాదు, ఇంకో కొండ కూడా తయారైంది. 8 కొండలు. నిజం. కావాలంటే చూడుర్రి. 8 కొండలవాడ చూపించుతాన్రి నీ మహిమ. దునియా మొత్తంలా తిరుపతి ఎంకన్న పరపతి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే ఈ దేవునికి బాగానే పేరున్నది గాని విదేశాలలో కూడా భక్తులు మస్తు పెరుగుతుర్రు. అందుకు ఇగో ఈ హుండియే సాక్ష్యం. ఈ గల్లల మన దేశపోలు కాకుండా బయటి దేశ భక్తులేసిన చిల్లర పైసలను తక్కెళ్ళే జోకితే 40 టన్నులు దాకైందట. 40 టన్నులంటే వాటిని మోసేతందుకే కంసకం 300 మంది కావాలి. గన్ని పైసలు అన్నట్టు. కానీ ఈ డాలర్లు దీనర్లు మన తన చెల్లవాయే. మరి చెల్లవని ఉట్టిగానే పడేస్తామా? ఇగో ఇంకో దిక్కేమో ఈ గుళ్ళోలకు వీరికి కాపలా కాసుడే పెద్ద తలకాయ నొప్పైంది. నోట్లయితే అలాగుండు గాని చిల్లర నాయే. ఇక ఇలా కష్టం చూడలేకనో ఏందో గాని ఈ విదేశీ చిల్లరను అమ్ముకోరని పైసలు ముద్రగొట్టి ఆర్బీఐ బ్యాంకోలు పర్మిషన్ ఇచ్చిండ్రట టీటీడోలకు. ఇక వీటిని అమ్మితే మొత్తం 40 కోట్ల దాకా వస్తాయని అంటురు. ఇప్పుడు టీటీడోలు ఈ పైసలను బస్సులలో వేసి అమ్మేతందుకు రెడీ అవుతురు. అమ్ముతే అమ్మురి గాని సార్లు గా పైసలను జరంత పైలంగా దాయుర్రి. ఇప్పటికే ఎంకన్న హుండి మీద చాలా మంది కండ్లు పడ్డాయి. అవి ఎటూ పోకుండా జాగ్రత్తగా చూడుర్రి. అయినా ఇప్పటికే ఎంకన్న దగ్గర 6,800 కిలోల బంగారం ఉన్నది. ఇక గల్లల రోజుకి 1,00,000 రూపాయలు వాడుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా విదేశీ చిల్లర 40 కోట్లు. ప్రపంచంలోనే అందరికన్నా సీమవంతుడు మన వెంకటేశ్వరుడు. కానీ ఎంత ఆస్తున్నా కుబేరునికి అప్పే ఉంటాడు అంటారు కదా. అందుకే ఎంకన్న స్వామి నీ ఆస్తిని జరంతా నువ్వే కాపాడుకోతాన్రి. అప్పుడప్పుడు మన తీర్మార్ వార్తలకు విశిష్టమైన సుట్టపోలు వస్తుంటారు. విశిష్టమైన వాళ్ళంటే ఎడుకో ఓకుర్రి. తాగుబోతుల గురించి చెప్తున్నా. మరి తాగుబోతులను తాగుడు మాన్పిచ్చుడు ఎట్లా? ఈ విద్య ఎవరికైనా తెలుసా? మస్తు మంది ప్రయత్నాలు చేసిర్రు కానీ తాగేటోళ్ళు తాగుతూనే ఉన్నారు. ఆ పని ఎవ్వరితోని కాలేదు. కానీ మాతోనైతుంది. తాగుడు మాన్పించే ఐడియాను మేమే కనిపెట్టినాం అని అంటుర్రు కొందరు. పనికొస్తుందేమో ఓ పారు అరుచుకుందన్నాడు. కొండందరివి ఎలుకను పట్టినట్టే ఉంటాయి కొందరు చేసే పనులు. అగో సేమ్ గీ ముచ్చట కూడా అసోంటిదే. షీప్ లిక్కర్ తాగేటోళ్ళ మీద పరిశోధనలు చేసి ఇంగ్లాండ్లో ఉన్న సౌతాంప్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఏం తెలిసిండ్రో ఎరికేనా? షీప్ లిక్కర్ తాగేటోళ్ళు అది బంద్ చేయాలంటే రేట్లు పెంచుడు ఒక్కటే మార్గం అని తెలిసిండ్రట. ఎట్లా అనిపిస్తుంది ఈ ముచ్చట వింటుంటే? కొండ నాలుకకు మందేయమంటే ఉన్న నాలుకను ఊడగొట్టినట్లేదు. ఈ ముచ్చటకి నా వారెద్దు. ఈ ముచ్చట చెప్పేదందుకు పరిశోధనలు చేయాలనా? పరిశోధనలు. అరే మందు బంద్ చేపియాలంటే ఏం చేయాలి? దానికి ఇరుగుడు మందు తినిపియాలి. లేకపోతే అది మొత్తానికే దొరకకుండా కట్టడి చేయాలి. అట్లా కూడా కాకుంటే తాగుడు అలవాటు ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళకుండా చేసి
డాక్టర్లతో బాగు చేపియాలి. అట్లా చేయాలి కానీ ఇవన్నీ కాకుండా షీప్ లిక్కర్ రేట్లు పెంచాలని చెప్తారు. అంటే 80 రూపాయలు ఉన్న కోటర్ సీసాను 100 రూపాయలకు అమ్మాలన్నట్టు. మరిగా తాగేటోడు 100 రూపాయలు పెట్టి షీప్ లిక్కర్ ఎందుకు తాగుతాడు? ఇంకో 10 రూపాయలు కాలేసి మంచిదే కొనుక్కొని తాగుతాడు కానీ మందెందుకు పని చేస్తాడు? కానీ వీళ్ళు చేసిన పరిశోధన పుణ్యం అని లోకం మీద ఇటువంటి పనికిరాని పరిశోధనలు కూడా చేస్తుంటారన్న ముచ్చట తెలిసింది పో. నెలకోసారో 2 నెలలకోసారో సుట్టపొల లేక బడిమోహన్ చూసి వచ్చేటోళ్ళని ఏమంటారు? వానాకాలం చదువులు చదివేటోళ్ళు అంటారు. నేను కూడా చిన్నప్పుడు గట్లనే చదివినా. బడేమో మా ఇంటికి మస్తు దూరం ఉండే, గందుకే సంవత్సరంలో 2 మాటల పోయినా. ఒకసారేమో షెరిగ్గానికే, రెండోసారేమో మా హెడ్ మాస్టర్ సారు బతుమ్లాడితే పోయింటి. గప్పుడే సారు నా మీద అభిమానం కొద్దీ నా చేతిలో టీసీ పెట్టి మొత్తానికే సెలవులు తీసుకోపో అన్నాడు. సరే నా ముచ్చటి ఎందుకు గాని వానాకాలం వచ్చింది కదా, కొందరు పోరగాళ్ళు బడికి పోయేదందుకు రెడీ అయ్యారు. మరి వాళ్ళు ఎట్లా పోతుర్రు ఏంది కథ చూద్దామో పారి. అటు సైడు వానలు మస్తుగా పడుతున్నాయి, వాగులు వంకలు బారుతూనే ఉన్నాయి, జనాలు కూడా అరిగోస పడుతుర్రు. ఇగో ఈ పోరగాళ్ళు ఇప్పుడు బడికి పోవాలి. బడికి పోవాలంటే ఈ వాగు దాటాలి. మరి వీళ్ళు ఏం చేస్తారు? బడికి పోతారా ఇంటికి పోతారా చూద్దాం. అన్న బడికే పోదామంటే ఈ సైడ్ అయ్యారు. అగో చూడు ఎట్లా పోతుర్రో. మెల్లగా మెల్లగా ఓ పెద్ద మనిషి, జరంత మెల్లగా తీసుకుపోయే పోరగాళ్ళను, నీ పుణ్యం ఉంటది. నడిమిట్లోకి వచ్చిర్రు. అయ్యో బొండిగా దాకా మునిగిర్రు కదా, ఎందుకని వచ్చి పాడయ్యారు. అట్నుంచటే ఇంటికి పోయినా అయిపోవు. ఇలా కష్టం చూస్తేనైతే నాకు ఎట్లనో అనిపిస్తుంది. దేవుడా వీళ్ళకి ఏం కాకుండా చూడు. అది అమ్మయ్యా ఒడ్డుకొచ్చిర్రు. దేవుడు చల్లగా చూడ ఈ పెద్ద మనిషిని. ఇక ఒడ్డుకు రాగానే పుస్తకాలు పట్టుకొని బడికి పోతుర్రు పిల్లలు. అబ్బా చదువు అంటే ఎంత ఇష్టమో వీళ్ళకు. కానీ బడికి పోవాలంటే రోజు గిట్లనే వీళ్ళు సాహసాలు చేయాలన్నట. ఇక కొందరు ఉన్నారు ఇంటి పక్కకే బడి ఉన్నా గానీ ఎట్లా డుమ్మాలు కొడదామా అని చూస్తుంటారు. అదేందో బడి టైం కాగానే చాలా మందికి కడుపులో నొప్పి పుడుతుంది, కాళ్ళు గుంజుతుంటాయి. మళ్ళా బడి టైం అయిపోగానే అన్ని మాయం అవుతాయి. కానీ వీళ్ళు చూసిర్రా చదువు కోసం ఎంత తక్లీఫ్ పడుతుర్రో. అందుకే పోరగాళ్ళు మీరు బల్లకు ధమ్కీలు కొట్టకుర్రి. వీళ్ళని చూసన్నా రోజు బడికి పోర్రి, అయ్యావని సతాయించకుర్రి, సరేనా? నాకు తెలుసు మీరు మంచోళ్ళు, చెప్పినట్టింటారు. ఆగస్టుకు పసంద్ అవుతున్న గోల్కొండ, కోట గోడ లేకపోతున్న ముఖ్యమంత్రి. ఏట్ల రాయి దియ్యబోతున్న చంద్రాలు, వద్దన్న మల్ల పంపిన విమానం వార్త. శంకర్ భగవాన్ లెక్కనే చీమలు కూడా కడుపులో దాచుకుంటున్న కార్బన్ డైఆక్సైడ్. తెలంగాణలో ఒడిసిపోయిన పార్టీల దుఃఖం, తెలుగుదేశం రాజన్న పార్టీకి రామ్ రామ్. ఎట్లనే మరి వార్తలు మంచిగా ఉన్నాయి కదా. మరి గిట్లానే మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.